అందరికి నమస్కారం అండి. నేను మీ డాక్టర్ అనుష వినోద్. సో ఐ డ్రీమ్ ఛానల్కి స్వాగతం. మెయిన్గా వచ్చేసి చాలామందికి ఏంటంటే లైక్ బ్రెస్ట్ క్యాన్సర్ నవేడేస్ బర్నింగ్ ఇష్యూ ఉంది బ్రెస్ట్ క్యాన్సర్ వల్ల. సో మన లైక్ ఇండియాలో వచ్చేసి 100%లో 70-80% ఉమెన్స్ ఆర్ సఫరింగ్ విత్ బ్రెస్ట్ క్యాన్సర్ నవేడేస్. సో బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది మెయిన్గా వచ్చేసి లైక్ ఏంటి అంటే లైక్ వెన్ లైఫ్ స్టైల్, దీనికి కూడా లైఫ్ స్టైల్ అనేది ఒక కారణం. ఇంకో విషయం ఏంటంటే లైక్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు, మెయిన్గా వచ్చేసి ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కానీ లైక్ బిఫోర్ ద ప్రెగ్నెన్సీ అండ్ ఆఫ్టర్ ద ప్రెగ్నెన్సీ అనేది అన్నప్పుడు మెయిన్గా లైక్ బ్రెస్ట్ మిల్క్ సరిగా ఇవ్వకపోవడం ప్రెగ్నెన్సీలో ఒకటి. ఇంకోటి దానివల్ల మనకు మాస్టిటైటిస్ అనేది కూడా వస్తుంది నవేడేస్. మాస్టిటైటిస్ ఏంటంటే లైక్ అక్యుములేషన్ ఆఫ్ ఏ మిల్క్ అనేది డక్స్లలో మిల్క్ అనేది అక్యుములేట్ అయిపోయి మాస్టైటిస్ వచ్చే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి. ఒకటి దానివల్లే కూడా మనకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకో విషయం ఏంటంటే లైక్ మెయిన్గా వచ్చేసి లైక్ బీపీహెచ్ అంటాం. లైక్ మెయిన్గా ఏంటంటే ఇంక్రీజ్ ఆఫ్ ఈస్ట్రోజన్ లెవెల్స్ ఉమెన్స్లలో ఇంక్రీజ్ ఆఫ్ ఈస్ట్రోజన్ లెవెల్స్ కావడం వల్ల, ఈస్ట్రోజన్ అనేది ఎక్కువగా ఇంక్రీజ్ కావడం వల్ల కూడా మనకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. దానివల్ల ఏంటంటే ఈస్ట్రోజన్ ఇంక్రీజ్ కావడం వల్ల లంప్ అనేది ఫామ్ అవుతుంది బ్రెస్ట్లో. సో బ్రెస్ట్ అనేది మెయిన్గా వచ్చేసి 4 క్వాడ్రంట్స్గా డివైడ్ అవుతుంది. రైట్ అండ్ లెఫ్ట్ క్వాడ్రంట్ అండ్ లెఫ్ట్ క్వాడ్రంట్ అనేది లైక్ 2 కింద 2 అండ్ పైన 2 క్వాడ్రంట్స్ డివైడ్ అవుతాయి. ఆ డివైడ్ అయినప్పుడు ఏంటంటే లంప్ అనేది ఫామ్ అవుతుంది. ఎందుకు లంప్ ఫామ్ అవుతుంది? లంప్ అంటే ఒక గడ్డలాగా ఫామ్ అవుతుంది. మెయిన్గా వచ్చేసి అది ఎందుకు ఫామ్ అవుతుంది అంటే మెయిన్గా ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ కావడం వల్ల లంప్ ఫామ్ అవుతుంది ఉమెన్స్లలో. సో ఆ లంప్ అనేది ఫామ్ కావడం వల్ల అది గట్టిగా ఏర్పడుతుంది. లైక్ మనం ఎగ్జామినేషన్ చేసినప్పుడు కూడా లైక్ ఎలా ఉంటుందంటే ఒక గడ్డలాగా రౌండ్గా ఉంటుంది, కొన్ని ఇర్రెగ్యులర్ షేప్లో కూడా ఏర్పడుతుంది. సో అలాంటి టైంలలో మీరు ఎలాంటిది కూడా అలా అనిపించినప్పుడు డెఫినెట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో నెగ్లెక్ట్ చేయవద్దు. ఎలాంటిది మీకు అలా స్వెల్లింగ్ అనిపించినా కూడా డెఫినెట్లీ యూ షుడ్ గో విత్ ఏ కన్సల్టేషన్ ఫర్ ఏ డాక్టర్ అండి. ఎందుకంటే మెయిన్గా వచ్చేసి అది నెగ్లెక్ట్ చేస్తే మాత్రం ఫర్దర్ ఇట్స్ గోయింగ్ టు ద ఫర్దర్ స్టేజెస్. ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ క్యాన్సర్ అనేది, కార్సినోమా అనేది ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడే లైక్ చూయించుకోవాలి. అది ఫర్దర్ స్టేజెస్కి సెకండ్ స్టేజ్ కానీ, థర్డ్ స్టేజ్ కానీ, ఫోర్త్ స్టేజ్ వెళ్ళింది అన్నప్పుడు అది ప్రాబ్లం అయ్యి తర్వాత మళ్ళీ సర్జరీ చేయాల్సినంత పరిస్థితి వస్తుంది. తర్వాత కీమో కానీ, తర్వాత రేడియేషన్ థెరపీస్, కీమోథెరపీస్ ఇలాంటివి చాలా వరకు చేయాల్సి వస్తుంది. అది ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు డెఫినెట్లీ వీ క్యాన్ రికవర్ ద పేషెంట్ సో బెటర్. బట్ సెకండ్, థర్డ్, ఫోర్త్ స్టేజ్లోకి వెళ్ళిందంటే ఇట్ విల్ బీ వెరీ డిఫికల్ట్ ఫర్ ఏ పేషెంట్ అండ్ ఆల్సో ఇట్ విల్ వెరీ డిఫికల్ట్ ఫర్ ఈవెన్ టు ద డాక్టర్స్ ఆల్సో. బికాస్ ఏంటంటే థర్డ్ స్టేజ్లో, ఫోర్త్ స్టేజ్లో ఉన్నప్పుడు ఎక్కువసార్లు కీమో తీసుకోవడం, సిట్టింగ్స్ తీసుకోవడం కానీ, తర్వాత కొన్నిసార్లు ఈవెన్ సర్జరీ కూడా, రిమూవల్ ఆఫ్ మాస్టెక్టమీ అని అంటాము. సో రిమూవల్ ఆఫ్ ద బ్రెస్ట్ కూడా చేయాల్సి వస్తుంది. సో ఇలాంటివి కాకుండా ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడే ఎలాంటి లంప్ అనేది ఫామ్ అయింది, స్వెల్లింగ్ అనేది అనిపిస్తుంది, గట్టిగా అనిపిస్తుంది అన్నప్పుడు డెఫినెట్లీ దే షుడ్ గో ఫర్ ద కన్సల్టేషన్ అండి. వెళ్ళిన తర్వాత ఎఫ్ఎన్ఏసి అని టెస్ట్ చేసి విల్ ఫైండ్ అవుట్ వెదర్ ఇట్ ఈస్ ఏ వాట్ టైప్ ఆఫ్ స్వెల్లింగ్ అండ్ ఆల్సో వాట్ టైప్ ఆఫ్ లంప్ అనేసి తెలుసుకుంటాం. వెదర్ ఇట్ ఈస్ ఎ మ్యాలిగ్నెన్సీ, వెదర్ ఇట్ ఈస్ ఎ బినైన్ అనేది తెలుసుకొని దెన్ వీ విల్ బీ గోయింగ్ ఫర్ ద ఫర్దర్ ట్రీట్మెంట్స్. సో నాట్ టు నెగ్లెక్ట్ ద బ్రెస్ట్ లంప్స్ కానీ, బ్రెస్ట్ క్యాన్సర్స్ కానీ ఇలాంటివి కూడా నాట్ టు నెగ్లెక్ట్ అండ్ ఆల్సో not to be take as a easy thing. So definitely for every woman breast examination, breast rule out అనేది చాలా వరకు ఇంపార్టెంట్. సో everyone should undergo the breast examination if they found any other lump or any other swelling in the region of the breast అండి. నవేడేస్ ఇంకోటి ఏంటంటే మనకి లైక్ అదర్ స్టేట్స్లలో, నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, వెదర్ ఇట్ ఈస్ ఇన్ ద అదర్ స్టేట్స్ కూడా దర్ బ్రెస్ట్ క్యాంప్స్ అనేవి చాలా వరకు చేస్తున్నారు. సో బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే లైక్ ఇంక్రీజ్ ఆఫ్ ఏ బ్రెస్ట్ అనేది ఉంటాము. దాన్ని కూడా అది ఎక్కువ ఇంక్రీజ్ కావడం ఉంది, లైక్ చిన్నగా ఉంది, పెద్దగా ఉందని చాలామంది అడుగుతుంటారు. లైక్ లాక్టేషన్ ఇవ్వడానికి రావడం లేదు అలాంటివి. సో అలాంటివి ఏమీ ఉండదండి. డెఫినెట్లీ ఇంక్రీజ్ ఆఫ్ ఏ సైజ్ ఆఫ్ ఏ బ్రెస్ట్ అనేది డిపెండ్స్ ఆన్ ద బాడీ ఆఫ్ ఏ పేషెంట్. సో బాడీ తత్వం అనేది ఎలా ఉంటుందో ఆ సైజ్ అనేది అలానే ఉంటుంది. సో నాట్ టు వరీ అబౌట్ ద సైజ్ ఆఫ్ ద బ్రెస్ట్ అండి. సో better not to neglect the things in the breast in the case of breast and breast cancer kuda. And also elanti lump form aina kuda examination ki velladam chaala important. Thank you.